మనం ఒకే కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అన్నదమ్ములంతా కూడా ఒకే రకంగా ఉండరు. అలాగే ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి అందరి మెంబర్స్‌కి ఒకే రకమైన సమస్యలు రావు. దీనికి కారణం ఏమిటి అంటే ఆయుర్వేదం చెప్పేది ప్రకృతి అంటే బాడీ టైప్. ఈ బాడీ టైప్‌ని రకరకాలుగా చాలామంది విభిన్న కోణాల్లో విశ్లేషించారు. ఇలాంటి వాటిలో ఒక విశ్లేషణ ఏంటంటే బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూప్‌ని బట్టి ఒక డైట్‌ని ఫార్ములేట్ చేసుకొని తీసుకుంటూ ఉంటే ఆ పర్టిక్యులర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి అది యూస్‌ఫుల్‌గా ఉంటుంది అనేది ఒక ప్రతిపాదన, ఒక సిద్ధాంతం. అయితే దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ విశ్లేషణని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మన బ్లడ్ గ్రూప్‌ని బట్టి మనం ఒక రకమైనటువంటి డైట్‌ని గనుక ఫాలో అయితే యూస్‌ఫుల్‌గా ఉండే అవకాశం ఉంది. దీని మీద పరిమితమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. అయితే దీనిపైన అధ్యయనాలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఇదొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ఈ డైట్ బ్లడ్ గ్రూప్ డైట్. ఈ బ్లడ్ గ్రూప్ డైట్‌కి సంబంధించినటువంటి వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే మనిషి బ్లడ్ గ్రూప్‌ని బట్టి వాళ్ళు తినేటువంటి ఆహారం అనేది ఆధారపడి ఉంటే వాళ్ళకి యూస్‌ఫుల్‌గా ఉంటుందనేది సిద్ధాంతం. మనం తినేటువంటి ప్రతి ఆహారం కూడా మన రక్తవర్గానికి, ఆ బ్లడ్ గ్రూప్‌కి వీటికి కాంప్లిమెంట్ చేసేటట్టుగా ఉంటే అది మంచిది. ఉదాహరణకి ఇప్పుడు మనది వాతతత్వం అనుకోండి. ఆ వాతతత్వం ఉన్నప్పుడు దానికి ఆ సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే కఫకరమైనటువంటి ఆహారాలు తీసుకోవాలి. ఇది మామూలుగా ఆయుర్వేద సిద్ధాంతం. అయితే ఇదే సిద్ధాంతాన్ని కొంచెం విభిన్నటువంటి కోణాలలో ఆలోచిస్తూ కొంతమంది చేసిన ప్రతిపాదనలే ఈ బ్లడ్ గ్రూప్ డైట్. ఈ బ్లడ్ గ్రూప్‌కి తగినటువంటి ఆహారాన్ని ఎంచుకొని తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలపు వ్యాధుల బారిన పడేటువంటి ప్రమాదాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బ్లడ్ గ్రూప్ ప్రకారంగా ఆహారం అనేటువంటి సిద్ధాంతం ఏం చెప్తుందంటే మన రక్త వర్గాన్ని బట్టి మనం కొన్ని రకాల ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి, కొన్నిటిని ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి దీనిపైన ఒకవేళ మీ బ్లడ్ గ్రూప్ పైన మీకు అవగాహన కనుక ఉంటే దీన్ని మీరు ట్రై చేయడంలో తప్పులేదు. ఈ సిద్ధాంతం ప్రకారంగా మన రక్తవర్గానికి అనుగుణంగా ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అన్నిటికీ మించి బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ సిద్ధాంతం వెనుకుండేటువంటి శాస్త్రీయ ఆధారాలు చెప్పుకున్నట్టుగా ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్నాయి, పరిమితంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీని మీద కొంత మనం దృష్టి సారించడంలో తప్పు లేదు. కొన్ని అధ్యయనాల ప్రకారంగా కొన్ని రకాల ఈ రక్తవర్గాలకు వారికి కొన్ని ఆహారాలు మంచి కావు అని సూచిస్తున్నాయి. కాబట్టి వీటిని తెలుసుకుందాం. బ్లడ్ గ్రూప్ ప్రకారంగా ఆహారం అనే సిద్ధాంతాన్ని సమర్థించే వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే రక్తవర్గం. వీళ్ళు దీన్ని బట్టి వీళ్ళు చాలా పురాతన వేటగాళ్ళు, వారసులు కాబట్టి మాంసం అలాగే అధిక ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి. ఏ రక్తవర్గం ఉందనుకోండి, వీళ్ళు వ్యవసాయ సమాజాల నుంచి వచ్చారు కాబట్టి శాకాహారం అలాగే తృణధాన్యాలు తీసుకోవాలి. బి రక్తవర్గం అనుకోండి, అంటే బి బ్లడ్ గ్రూప్ అనుకోండి, వీళ్ళు సంచార జీవనం గడిపినటువంటి వాళ్ళ వారసులు కాబట్టి ఆ పాల ఉత్పత్తులు, మాంసం తీసుకోవాలి. ఏబి రక్తవర్గం అనుకోండి, వీళ్ళు ఈ ఆధునిక మిశ్రమ రక్తవర్గం కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏ అలాగే బి వర్గాలకు సంబంధించినటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఈ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి రక్తవర్గం వాళ్ళు ఏం తినాలి అలాగే ఏం తినకూడదు అనేది తెలుసుకోవడానికి మనని బ్రీఫ్ చేయొచ్చు. ఉదాహరణకు ఓ గ్రూప్ అనుకోండి, వీళ్ళు తినదగినవి ఏమిటి అంటే మాంసం, చేపలు, కూరగాయలు, పండ్లు. మరి ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు తినకూడనివి ఏమిటి అంటే గోధుమలు, ఇంకా మొక్కజొన్న అలాగే చిక్కుళ్ళు. ఇక ఏ బ్లడ్ గ్రూప్ వీళ్ళు తినదగినవి ఏమిటి అంటే శాకాహారం, తృణధాన్యాలు, పండ్లు. ఏ బ్లడ్ గ్రూప్ వాడు తినకూడనివి ఏమిటి అంటే మాంసం, పాల ఉత్పత్తులు. అలాగే బి బ్లడ్ గ్రూప్ వీళ్ళు తినదగినవి మాంసం, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, కూరగాయలు. మరి వీళ్ళు తినకూడనివి ఏమిటి అంటే మొక్కజొన్న అలాగే చికెన్. ఇంకా ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళు తినదగినవి సీ ఫుడ్, టోపు అలాగే పాల ఉత్పత్తులు, కూరగాయలు, తృణధాన్యాలు. మరి ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు తినకూడనివి ఏమిటి అంటే మొక్కజొన్న, బీఫ్, చికెను. ఇదొక ప్రాథమిక దశలో ఉన్నటువంటి పరిశీలన. దీన్ని మీరు ఆచరించి ఒకవేళ ఇది మీకు యూస్ఫుల్గా ఉంటే ఈ ప్రకారంగా తిని చూడండి, మీకు అది లాభం కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.